హాయ్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు ఆల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందిని ఈ మధ్యకాలంలో మేము మూవీ ఫంక్షన్స్ కూడా ఇంతమందితో చేయట్లేదు అనుకుంటా. సో అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ అండ్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ డ్రీమ్స్. దేర్ ఇస్ అ కొటేషన్, ఓకే, ఒక ప్రోవర్బ్ అంటే ఒక కోట్ ఉంది. ఈవెన్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ దిస్ వరల్డ్ వాజ్ వన్స్ ఏ డ్రీమ్. అంటే ఎవరిదో ఒకరి కళ, ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా దీన్ని కొట్టచ్చు. అది అంటే అది ఒక ఐఫిల్ టవర్ కావచ్చు, ఒక తాజ్మహల్ కావచ్చు, ఒక గ్రేటెస్ట్ మూవీ కావచ్చు, టైటానిక్ కావచ్చు, ఎనీ గ్రేట్ క్రియేషన్ ఈ వరల్డ్లో ఫస్ట్ అది ఒకరు ఎవరో ఒకరు ఈ లోకంలో ఒక చిన్న మారుమూల ప్రదేశంలో కన్నా ఒక చిన్న కళ అయి ఉంటుంది. అది ఒక అద్భుతమైన విషయం. అంటే సెకండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ కళ, ఇలాంటి ఒక కళ నాకుంది, ఇది నేను నిజం చేసుకుంటున్నానని చెప్పిన వెంటనే మనల్ని క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేసి వాళ్ళకంటే ఇదేం కలరావు నువ్వు ఎక్కడ చేస్తాని నవ్వి డిస్కరేజ్ చేసే వాళ్ళు ఈ వరల్డ్లో ఎక్కువ మంది. వాళ్ళందరి కోసం మళ్ళీ ఒకసారి క్లాప్స్ కొట్టని. ఎందుకంటే మన పక్కన ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేసినప్పుడు మన ఫేస్లో ఓ గ్లో వస్తుంది. కానీ మన పక్కన ఉన్న వాళ్ళు మనం డిస్కరేజ్ చేసినప్పుడు మన హార్ట్లో ఫైర్ రావాలి. అందుకని డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. బట్ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎంతమంది డిస్కరేజ్ చేసినా మీ కళని మీరు నమ్మితే ముందడుగు వేసుకుంటూ వెళ్తూనే ఉండండి. ఎవరు ఎక్కడ ఆపలేరు. దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, అండ్ అఫ్ కోర్స్ అవర్ డియర్ బ్రదర్ విజయ్ దేవరకొండ. అలాగే అదే దారిలో వచ్చిన మేమందరం కూడా. సో మనకి ఒక కళ ఉండటం చాలా ముఖ్యం. ఆ కళ చాలా అన్షేకబుల్లీ స్ట్రాంగ్గా ఉండటం ఇంకా చాలా ముఖ్యం. ఎవరు మనల్ని నమ్మినా నమ్మపోయినా మన కళని, మన గోల్ని మనం నమ్మటం ఇంకా చాలా ముఖ్యం. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫర్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇందాక ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా, దిల్ రాజు గారు, ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచెస్. మన సినిమా లాంచెస్ కానీ మీ టోటల్ జర్నీలో నాకు రాజుగారు అంటే ఫ్యామిలీ, మేము ఆల్మోస్ట్ మాకు ఒక ఎల్డర్ బ్రదర్లా ఏ విషయంగానే ఆయన ఫోన్ చేస్తాం. సినిమాలు జరుగుతున్న ఆన్గోయింగ్ మూవీస్ లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకే రకమైన రిలేషన్షిప్ ఉండేది. నాకు మాత్రమే కదా, మనందరు డైరెక్టర్స్కి అందరికీ కూడా దిల్ రాజు గారితో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ బాండింగ్ దెన్ ఎ ప్రొడ్యూసర్ బాండింగ్ మాట. కానీ ఇంత జర్నీలో ఆయన నేను చూసినంత ఒక ఎత్తు, ఈరోజు స్పీచ్ ఒక ఎత్తు అనిపించింది. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ మ్యాన్, దిస్ వెరీ హార్డ్ వర్కింగ్ సక్సెస్ఫుల్ మ్యాన్. ఎందుకంటే ఈ వెబ్సైట్లో మీ 360 డిగ్రీస్ అనేది చెప్పారు నాకు. అంటే అన్ని రకాల ఫీల్డ్స్కి ఉంది కదా సార్. అంటే దే కెన్ బికమ్ యాక్టర్స్, యాక్ట్రెసెస్, రైటర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా. ఒక ప్రొడ్యూసరే ప్లాట్ఫామ్ కలిగించడం అనేది నిజంగా ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ వెబ్సైట్ లాంచెస్ దట్ ఐ హ్యావ్ ఎవర్ కమ్ అక్రాస్. సో మేము చిన్నప్పుడు ఒక ఆపర్చునిటీ కావాలంటే నేను కొన్ని ఆడియో లేబుల్స్కి అది నేను రికార్డ్ చేసిన సాంగ్స్ తీసుకుని తిరగటం, దాని తర్వాత కొంతమంది కలవటం, నేను సైకిల్ మీద వెళ్ళిన రోజులు, అందరూ స్కూటీ మీద వెళ్ళిన రోజులు కూడా గుర్తున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా లాక్డౌన్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మీ క్రియేటివిటీని మీరు తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టైంలో కూడా ఇంకో గొప్ప క్రియేషన్కి ఆ టైం యూజ్ చేసుకుంటూ మీ ఇంటిలోంచి ఇలాంటి ఒక గొప్ప సంస్థకి, అంటే ఏ గ్రేట్ బ్రాండ్ అండ్ ఏ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్ లాంచింగ్ దిస్ వెబ్సైట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్. సో ఇలాంటి వాళ్ళకి మీరు అప్లై చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ true one of the greatest platforms that you have got in your hands. Please make use of this in the bestest possible way. Alage indaga Raju garu annattu be very responsible. Meeru మీ కళ నెరవేరకపోవచ్చు అని రాజు గారు చెప్పారు. అది నిజంగా చాలా నిజం. సో కీప్ మీ ఫ్యామిలీని అందరినీ సంతోషంగా ఉంచుతూ మీ డ్రీమ్స్ కూడా వదలకుండా వెళ్ళండి. కాకపోతే అక్కడ ఒక ఎక్స్టెన్షన్ నేను ఇంకోటి చెప్పాలి. ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్, ఇది రాసి పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ప్రతి మనిషికి ఫెయిల్యూర్ అనేది కన్ఫర్మ్. గట్టి కొట్టండి, దీనికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత మన క్లాప్స్ కొట్టేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. క్లాప్స్ కొట్టేటప్పుడు క్రియేట్ చేసేటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం చేయబోయే క్రియేషన్ ఎంత చిన్నదో ఎంత పెద్దదో మనకే తెలీదు. ఓకే, అంటావా మావా అన్నప్పుడు కేవలం 5 నిమిషాల్లో జస్ట్ క్రియేట్ చేసిన పాట నా స్టూడియోలో. ఈరోజు
హాలీవుడ్లోనే ఎక్కడో అంటే అది అసలు ప్లే అవ్వన ఈ లోకంలో ఏ ప్రదేశం లేదు. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ వాళ్ళు ఆ సాంగ్ కాపీ కొట్టారు, దాని మీద కేసు వేయాలో ఏమేయాలో ఆలోచిస్తాను నేను. అంటే ఒక ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక చెన్నై ఇంట్లో స్టూడియోలో కూర్చొని 5 నిమిషాల్లో కొట్టిన పాటని హాలీవుడ్లో ఒకటి కాపీ కొట్టాడు. కాటన్ క్లాప్స్ దీనికి. అసలు వాడు కాపీ కొట్టే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే అది మన రేంజ్ అని వాడు నాకు నిరూపించాడు అనమాట. అది మ్యాటరు. సో లైఫ్లో డిస్కరేజ్ చేసే వాళ్ళని మనం చూసి కాపీ కొట్టే వాళ్ళని మన వల్ల ఇది కుదరదని వాళ్ళని అందరిలోని పాజిటివిటీ వెతుక్కోవటమే మెచ్యూరిటీ. అదే మన సక్సెస్కి బిగ్గెస్ట్ పాత్ వేయబోయే ఒక థింగ్ అన్నమాట. సో రాజుగారు అన్నట్టు బీ వెరీ రెస్పాన్సిబుల్, బీ వెరీ డైనమిక్, అండ్ అట్ ది సేమ్ టైం నేను ఎందుకు ఫెయిల్యూర్ ఇంపార్టెంట్ నేను ఎందుకు అన్నానంటే ఎవడో చెప్పేసి పోయాడు ఫెయిల్యూర్స్ ఆర్ ది బిగ్గెస్ట్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ఎనీ సక్సెస్, రైట్? అది చాలా చాలా నిజం. ఫెయిల్యూర్స్ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ బిఫోర్ యూ ఫేస్ సక్సెస్. సమ్టైమ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఫేసింగ్ సక్సెస్ అగైన్ యూ విల్ ఫేస్ ఫెయిల్యూర్, అగైన్ యూ విల్ ఫేస్ సక్సెస్, అగైన్ యూ విల్ ఫేస్ ఫెయిల్యూర్, అగైన్ ఫేస్ సక్సెస్. సో సక్సెస్ అనేది మన అల్టిమేట్ టార్గెట్గా పెట్టుకుని ఫెయిల్యూర్ అనేది యాక్సెప్ట్ చేసేసి మీరు ముందుకెళ్తే మీకు లైఫ్లో డల్ మూమెంట్ ఉండదు. లైఫ్లో డల్ మూమెంట్ లేకపోతే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు హ్యాపీగా ఉంటే బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తాయి. బెస్ట్ క్రియేషన్స్ బయటకు వస్తుంటే మీరు ఏం తీస్తారో, పుష్ప తీస్తారో, బాహుబలి తీస్తారో, ఏం తీస్తారో ఎవరు తెలీదు. సో I wish you all the very best, guys. I'm really so happy that this beautiful site is launched, and make your best use of this, and ముందుకు సాగుతూ ఎంజాయ్ చేస్తూ బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ ఇచ్చి ఇండియన్ మూవీ ఇండస్ట్రీని ఒక వరల్డ్ లెవెల్లో తీసుకెళ్లిన వాళ్ళలో మీలో ఎవరో ఒకళ్ళు ఇది చేస్తారని మేము నమ్ముతున్నాం, చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్, ఆల్ ది బెస్ట్.